తెలుగు టీవీ ముందుగా ముఖ్యాంశాలు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మేనాబాద్ మండలంలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం రేణిగుంట స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్నవరం మండలంలో సార్వత్రిక ఎన్నికల వేళ కలకలం మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం విశాఖలో తొలిసారిగా లంగరు వేసిన ప్రైవేటు క్రూయిజ్ షిప్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన విశాఖ వాసులు కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న లారీ 4 మృతి ఇక వివరాలకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పరిగి నియోజకవర్గంలో చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పూడూరు గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూడూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలు నిర్వహించి ఇంటింటికి వెళుతూ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కమల పువ్వు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలని కోరారు. ప్రచారం అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. కానీ నిజమైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఎవరి తరం కాదని, అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ లక్షల్లో ముస్లిం ఓట్లు ఉన్నాయని, మాకు ఇంకా 2 లక్షల ఓట్లు మాత్రమే వస్తే చాలనుకునే భ్రమలో కాంగ్రెస్ ఉందని, కానీ అది సాధ్యం కాని పనిని విమర్శించారు. కర్ణాటకలో 4% రిజర్వేషన్లను తీసేసిన కాంగ్రెస్ పార్టీ గెలుస్తారనే భ్రమలో ఉన్నారు. కానీ అది సాధ్యం కాని పనంటూ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిట్ట పరమేశ్వర్ రెడ్డి, మల్లేష్ ముదిరాజ్, సుభాన్, వివిధ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. ప్రవర్తిస్తుంది ఆ పార్టీ కూడా అట్లనే ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా అంటుండ్రు మాకు 4 లక్షల ముస్లిం ఓట్లున్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్స్ని గెలుస్తాం. కానీ అది మతతత్వ రాజకీయాలు. అందరు కూడా అందరు వల్లనే గెలవాలి, అందరితోటే గెలవాలి అంటే తతిమోళ్ళు దద్దమ్మల ఏమన్నట్టు అట్లా. ఇంకోటి చాలా దుష్ప్రచారం, వాళ్ళకి చెత్తందుకు ఏం లేదు. రాహుల్ గాంధీకి ఓటేమంటే ఉన్నోళ్ళు ఉరికిపోతారు. అందుకే 2 ఒకటేమో అసాధ్యమైన పథకాలు, ఇంకోటేమో అవతల వాళ్ళ మీద బురద చల్లాలి. వాళ్ళు అంటుండ్రు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ మేము తీసేస్తామని. మేము అంబేద్కర్ని గౌరవిస్తాం. వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించిండ్రు, దోకా చేసిండ్రు. ఆయన అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారి పిఏను తీసుకొని గుంజుకొని ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టి అంబేద్కర్ గారిని బాంబే ఈస్ట్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మేము అంబేద్కర్ గారి పాంచ్ ధామ్ అంటున్నాం. ఆయన పుట్టిన జాగా, లేకుంటే ఆయన పెరిగిన జాగా, ఆయన రాజ్యాంగం రాసినది, అక్కడ ఆ ఇల్లు, మళ్ళీ ఇంగ్లాండ్లో చదువుకునే జాగా, ఇట్లన్నీ పాంచ్ ధామ్ అని అవి దాదాపు పుణ్యక్షేత్రాల తిరిగే మేము దాన్ని చేస్తున్నాము ఈ క్షేత్రాలను. అదే కాక వాళ్ళు అంబేద్కర్ని ప్రతిసారి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 370 టెంపరీ పెట్టాలంటే అది పర్మనెంట్ చేసేసింది. మేమే అంబేద్కర్ గారిని పాటించి కాశ్మీర్కు వేరే రాజ్యాంగం, మనకు వేరే రాజ్యాంగం ఉండదు. మన రాజ్యాంగం కాశ్మీర్ ముందు ఉండాలని పెట్టే ధైర్యం ఉండే. ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కుండ్రు, వాళ్ళకి భయపడి రాజ్యాంగంని పాటించడం లేదండి. అదే కాక వాళ్ళు అంటున్నారు ముస్లిమ్స్కు వాళ్ళు అంటున్న దుష్ప్రచారం మేము రిజర్వేషన్స్ తీసేస్తామని. వాళ్ళు రిజర్వేషన్స్ తీసేసిండ్రు. వాళ్ళు కర్ణాటకలో 4% రిజర్వేషన్స్ తీసేసి ఓబీసీ రిజర్వేషన్స్ తీసేసి అది ముస్లింలకు ఇచ్చింది వాళ్ళు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారు. మేము అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తున్నాము, రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పాటిస్తున్నారు. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ తీసేస్తాం. మేము తీసేసుకుంటా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కాపాడేది మేమే. మా ప్రధానమంత్రి ఓబీసీ, మా ఇంతకుముందున్న ప్రెసిడెంట్ ఎస్సీ, ఇప్పుడున్న
ప్రెసిడెంట్ ఒక గిరిజన మహిళ. మేము పేదలను బీదలను వీళ్ళని ఆదుకునేది మేము, బడుగు బలహీన కులాలను ఆదుకునేది మేము. ఈరోజు బ్యాంకు లోన్లు ఇస్తుంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లింది. రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై, ధరణి కుంభకోణంపై కేసీఆర్ మరియు కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తారు. కేసీఆర్ అనాలోచనల వల్లనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల రాష్ట్రంగా మిగిల్చారంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 6 చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లు, నారాయణపురం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు, సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ శాఖను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మరియు సాధారణ ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని వాపోయారు. దీనికి బాధ్యులైన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఎక్కడికి వెళ్లినా నమ్మకం ఉంది. 4 నెలల క్రితం రాష్ట్రంలో ఎలాగైతే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో 14 ఎంపీ సీట్లు గెలుచుకుని తీరుతామని భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మలి దశ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న ఒక ఉద్యమం లాంటి ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది అది కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైందని చెప్పే విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేటతెల్లం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్ మొన్న ఎన్నికల్లో కూడా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాప్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడిందనేది మొన్న సర్వేలో, ఇంటరాగేషన్ లో మొత్తం తెలిసింది కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎక్కడైతే పేదరికంలో ఉన్న పేదలందరూ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారానే మా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతుండ్రు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవబోతున్నారు. తెలంగాణ సమాజం అందరూ కూడా మీరు మరొకసారి ఆలోచన చేయండి. 4 నెలల కింద మమ్మల్ని ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు, మమ్మల్ని బలోపేతం చేయండి, పార్లమెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా అధికార దుర్వినియోగం చేసి లక్షల కోట్లు దోసుకున్న అవినీతి మొత్తం బయటికి తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ప్రజల సొమ్ము, అదంతా ఆ సొమ్మును రాబట్టి చట్టరీత్యా తప్పకుండా కేసీఆర్ కుటుంబంతో పాటు ఎవరైతే అవినీతిలో భాగస్వాములై ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరు ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పోక తప్పదు. మీరు ఉదాహరణకు ముఖ్యమంత్రి బిడ్డ, స్వయాన ముఖ్యమంత్రి బిడ్డ కూడా ఈరోజు తిహార్ జైల్లో ఉన్నది. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కానీ,
ధరణి కుంభకోణం కానీ ఏ కుంభకోణమైనా బయటకు ఇస్తే తప్పకుండా కేసీఆర్ కేటీఆర్ కూడా హరీష్ రావు కూడా వాళ్ళ ఊసలు లెక్క పెట్టక తప్పదు. 15 రోజులుగా సోదరుడు చామల కిరణ్ కుమార్ని వెంట పెట్టుకుని పార్లమెంట్ స్థాయి మొత్తం విస్తృతంగా తిరుగుతున్న నేను తెలంగాణ ప్రజలు భువనగిరి పార్లమెంట్ ప్రజలు నిరాజనం పడుతున్నారు. అన్ని పార్టీల నుంచి కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈరోజు మీరు చూసిండ్రు చౌటుపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, నాయకులు, గ్రామాల సర్పంచులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక యువకుడు అధిష్టానం ఆశీస్సులతోటి మన ముందుకు వచ్చిండు. మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా నేను నా ఒక్కటి బాధ్యత కాదు, ఇన్ఛార్జ్ ఇచ్చింది పార్టీ, మీ అందరూ కూడా బాధ్యత అని చెప్పి, ఎందుకంటే నేను మిగతా నియోజకవర్గాల్లో తిరుగుతున్నా, మిగతా 6 నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలకు అతీతంగా మేధావులు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఒక యువకుడు మన ముందుకు వచ్చిండు. ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంట్ లో గలమెత్తి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చడం వారు అన్యాయం జరగకుండా చూస్తాడు. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. మెయినాబాద్ మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కనక మామిడి గ్రామంలో కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అమలుపరిచిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతరం చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి 50,000 ఓట్ల మెజారిటీ ఈ ఒక్క చేవెళ్ల నియోజకవర్గం నుంచి రావాలని, ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలపైన అపోహలు లేకుండా ఉండాలని, రాష్ట్రంలో త్వరలోనే అన్ని గ్యారంటీలు అమలు పరుస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలు కాకముందే అన్ని గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలు పరుస్తాం, రైతు రుణాలు కూడా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కూడా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనని, భారతీయ జనతా పార్టీ మతాలను విదేశించడమే కాకుండా శ్రీరాముని పేరు చెప్పుకొని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అయోధ్య బాలరాముడు అందరివాడు, ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో ఒక్కటంటే ఒక్కటి చెప్పండి అని ఆయన అన్నారు. కనకమామిడి గ్రామ పెద్దలకు, అక్కలకు, అమ్మలకు, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు రంజిత్ రెడ్డి అన్న గారు, మోయినాబాద్ మండల అధ్యక్షులు మానయ్య గారు, షాబా దర్శనన్న గారు, కనకమామిడి కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మాజీ సర్పంచ్ శ్రీనన్న గారు, మాజీ సర్పంచ్ మన జనార్దన్ రెడ్డి గారు, ఎంఎస్ అన్న గారు, అదేవిధంగా భాస్కర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఓటు వేసినటువంటి కనకమామిడి గ్రామ పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నేను పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలి. ఎట్లయితే మనం అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ అన్న గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం అందరం ఎట్లా గట్టిగా పనిచేసినామో, ఎట్లా ఓట్లు వేసినామో, అదే విధంగా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడానికి మన రంజిత్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మీరందరూ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. గట్టిగా ఈ గ్రామంలో తిరిగి ఈ గ్రామం నుంచి మెజార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు మహిళలందరూ కూడా బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నటువంటి విషయం మీ అందరికి తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేస్తుంది. 500 రూపాయలకే గ్యాస్ ఇస్తాము, వేరే జిల్లాల్లో ఇస్తున్నారు, మన దగ్గర ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందువల్ల మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఈ పథకం వర్తిస్తలేదు. అదేవిధంగా 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాము, మాఫీ చేసినాం, వేరే జిల్లాలో కూడా మాఫీ అయినాయి. ఈ కోడ్ ఉన్నందువల్ల కాలేదు కాబట్టి మీ అందరు ఎన్నికలు కాగానే ఉచితంగా కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. అదేవిధంగా ఎవరికైతే వైద్యం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హెల్త్ సమస్యలు ఉన్నాయో వాళ్ళు హైదరాబాద్ హాస్పిటల్స్ పోతే 10 లక్షల వరకు మీరు ఈ యొక్క డబ్బు ఖర్చు పెట్టి మీరు ఆరోగ్యాన్ని మంచి చేయించుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 4 వాగ్దానాలు ఎప్పటికే నెరవేర్చింది. రేపు 15 తారీఖు నాడు, ఆగస్టు 15 తారీఖు నాడు రేవంత్ అన్న చెప్పిండు,
రైతులు ఎవరైతే రైతులు బ్యాంకులలో అప్పున్నారో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ అన్న గారు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్స్ ఇండ్లు కూడా 3,500 ఇండ్లు ఈ రోజు మంజూరైన మన చేవెళ్ల నియోజకవర్గానికి రేవంత్ అన్న సీఎం గారు మంజూరు చేసిర్రు. ఈ ఎన్నికల వల్ల మనం ఇవ్వలేకపోయినాం. రేపు మీ గ్రామంలో ఎన్నికలు కాగానే ఎవరెవరికైతే ఇండ్ల సమస్యలు ఉన్నాయో వాళ్ళకందరూ కూడా గుర్తించి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇండ్లు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ అన్న గురించి మీ అందరూ ఎట్లయితే ప్రధానమంత్రిని చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ఆలోచించి ఓట్లేయాలి. రంజిత్ అన్న గారు దయార్ద హృదయుడు, మంచి వ్యక్తి. ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ తీసి మాట్లాడి మీ అందరితో మీ సమస్య ఏ సమస్య చెప్తే పరిష్కారం చేసే వ్యక్తి మీ అందరికి బాగా తెలుసు. కాబట్టి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే, మన గ్రామాల అభివృద్ధి కావాలంటే దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఇప్పుడు ఎట్లయితే మన తెలంగాణలో రేవంత్ అన్న ప్రభుత్వం ఉందో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తే మన దేశం కూడా బాగుపడుతుంది, మన జిల్లాలు బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఈ మతం మాటలకు అవన్నీ నమ్మకుండా అభివృద్ధి కోసం మన రంజిత్ రెడ్డి అన్న గారికి ఓట్లు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని ఓట్లు వేసి అత్యధిక మెజార్టీని రంజిత్ అన్న గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. రేణిగుంటలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు భారీగా అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ యువత మేల్కోవాలి, రాష్ట్రంలో కూటమిని గెలిపించుకోవాలి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన అడుగుజాడలు నడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రజల కోసమే నిరంతరం పనిచేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు గతంలో ఎప్పుడూ చూడలేదు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించండి అంటూ ప్రజలను కోరారు. లోటు బడ్జెట్ తో అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. చంద్రబాబు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాడు. సిద్ధమని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ సిద్ధమయ్యాడని అన్నారు. ఎంతో పరిశ్రమ సినిమా చేసిన అవకాశం బాగా ప్రవేశపెట్టే భారతీయ ప్రవేశం తండ్రి ప్రార్థన భారతీయ జాతర వృద్ధి కూడా సౌత్ర వంశశాస్త్రం తస్మై సర్వంతి ముక్తి గుడిలో తల్లిదండ్రుల స్వరూపం ఆ భారతీయ ప్రవేశం. యువతను మరి నమ్మించి ఈ యొక్క ఏదైతే గంజాయి నలుగురికి బాధ్యత చేశారో మరి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మాటిచ్చాడు మరి ఆ మాట తప్పినప్పుడు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాష్ట్రాన్ని కూడా 3 రాష్ట్రాన్ని పేరుతో మరి అమరావతి కోసం యూనిసిన రైతుల్ని అపవాసం చేస్తూ వాళ్ళు చేసిన ఉద్యమానికి అడ్డంకాలు కల్పిస్తూ మరి వైశాఖ మన రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే వ్యవసాయ శాఖలో దాన్ని నిర్వీర్యం చేసేది మన రాష్ట్రం రైతుల అప్పుల్లో ఆత్మహత్యలో దేశంలో మంగళ స్థానంలో నిలిపిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే విద్యుత్ ఛార్జీలు
అలాగే మన ఆర్టీసీ ఛార్జీలు సమర్పించారు, పెట్రోల్ ఛార్జీలు మరి డీజిల్ ఛార్జీలు అలాగే పెట్టుబడులు వీటి కన్నా కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో అక్రమ మద్యం భారీగా పట్టుబడడం కలకలం రేపింది. గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో గోవా మద్యం భారీగా నిల్వ చేశారు. గూడపాటి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో ఎన్నికల అధికారులతో పాటు స్థానిక పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 58,080 మద్యం క్వార్టర్ బాటిళ్లు దొరికాయి. సుమారు 75,50,000 రూపాయల విలువైన మద్యం బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మామిడి తోటలో మద్యం నిల్వ ఉంచిన గూడపాటి దుర్గా ప్రసాద్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, లిక్కర్ నిల్వ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు తెలిపారు. గన్నవరం మాజీ సర్పంచ్ తులసిమోహన్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలక్షన్ సమయంలో ఈ స్థాయిలో గోవా లిక్కర్ నిల్వ చేయడం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఏ మార్గంలో ఈ మద్యం తీసుకువచ్చారు, ఎప్పటి నుంచి తెస్తున్నారు, ఎవరు తెచ్చారు, ఎవరి కోసం తీసుకువచ్చారు అనే దానిపై విచారణ కొనసాగుతోంది. విశాఖ తీరంలో ప్రైవేట్ క్రూయిజ్ షిప్ సందడి చేసింది. తొలిసారిగా ప్రైవేట్ క్రూయిజ్ షిప్ లంగరు వేయడం సాగర తీరంలో పర్యాటకులకు జోష్ కనిపించింది. ప్రస్తుతం క్రూయిజ్ షిప్ సుమారు 600 మందితో పర్యాటకులతో విశాఖ పోర్టుకు చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే అలవాటు ఉన్న పర్యాటకులకు ఈ క్రూయిజ్ లో పయనించడం హాబీ. అమెరికాలో బయలుదేరిన ఈ ప్రైవేట్ క్రూయిజ్ షిప్ 2 రోజుల పాటు విశాఖలో ఉండనుంది. కాగా 2 ఏళ్ల క్రితం విశాఖలో క్రూయిజ్ షిప్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్డోలియా ఎంప్రెస్ నౌక విశాఖ, పుదుచ్చేరి, చెన్నై మధ్య షటిల్ చేసింది. ఈ ఏడాది షెడ్యూల్ ఖరారైన పోర్టు ఆధారిత సేవలు భారంగా మారడంతో నిలిపివేశారు. అయితే ఇప్పటికే విశాఖలో క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించడంతో ఈ క్రూయిజ్ షిప్ ఇక్కడ ఆగింది. ఈ క్రూయిజ్ షిప్ ను చూసేందుకు లంగర్ చేసిన టెర్మినల్ కు విశాఖ వాసులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో 4 యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. యానంలో బర్త్డే పార్టీ చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మామిడి కుదురు మండలం నగరం బ్రాహ్మణికి చెందిన కొమ్మ బత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా 8 మంది యువకులు యానంలో ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అర్ధరాత్రి వరకు యానంలో ఫుల్లుగా మద్యం సేవించి ఆటోలో రిటర్న్ అయ్యారు. ఈ దారిలో రాత్రి 12:30 గంటలకు అమలాపురం మండలం బట్నంవిల్లి దగ్గర తాగిన మత్తులో తమ ఆటోతో ఓ లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 4కి తీవ్ర గాయాలు కాగా వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరి పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అమలాపురం రూరల్ సిఐ వీరబాబు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వారు అందరూ మామిడి కుదురు మండలం నగరంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, నల్లి నవీన్ కుమార్, వల్లూరి అజయ్ ఉన్నారు. అందరూ యువకులు 30 ఏళ్లలోపు వారే కావడంతో మామిడి కుదురు మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జతిన్ పుట్టినరోజు నాడే మరణించడం అందరినీ కలిసివేసింది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.